లో మరోసారి ప్రోటోకాల్ వార్ నెలకొంది. రహమత్ నగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా నిర్వహిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఏదైతే కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటో లేకుండానే ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఏదైతే స్థానిక కార్పొరేటర్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే ఎస్ఆర్పీ హిల్స్ దగ్గర రహమత్ నగర్ లో ఉన్నామో, సో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ పెద్ద ఎత్తున కూడా ఏదైతే తోపులాట కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులంతా కూడా వారిని ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నారు. సో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏదైతే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు, ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత విధంగానే వ్యవహరిస్తున్నారంటూ కూడా ఓవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. సో తోపులాట జరుగుతుంది, ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా. సో ఎక్కడ కూడా ఏదైతే అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు కూడా ఏదైతే ఇటు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో వేయట్లేదంటూ కూడా ఓవైపు మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నేతలకు అదేవిధంగా ఇటు పోలీసులు ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. మాగంటి గోపీనాథ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటు కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో సీఎం వారితో కూడా చెప్పండి. ఈ రోజు ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నారో ఇక్కడున్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుదారి పట్టించడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 3-4 నెలల నుండి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్స్ వచ్చినప్పటికి కూడా ఆ ఫైళ్లపై ఇప్పటికీ సైన్ చేయట్లేదు. ఈ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాలని చెప్పేసి చెక్స్ పైన ఇప్పటికీ సైన్ చేయట్లేదు. కావాలంటే మీరు ఎంఆర్ఓ గారిని అడగచ్చు, గౌరవ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. అదేవిధంగా మీరు అడగండి, ఏదైతే చెక్స్ ఇష్యూ అయినాయో అవి కూడా ల్యాబ్స్ అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 300-400 చెక్స్ కూడా ల్యాబ్స్ కావడం జరిగింది. సీఎం ఫోటోలు కానివ్వండి, సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటోలు కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వేయట్లేదు. మేము అదే అడుగుతున్నాం. ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అధికారికంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో ఉండాలి. కాబట్టి ఏ షాదీ ముబారక్ పంచినా కూడా కళ్యాణ లక్ష్మి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫోటో కానీ గవర్నమెంట్ ఫోటో కానీ లేకుండా వాళ్ళ ప్రైవేట్ ప్రోగ్రాంలా చేస్తున్నారు. అది కూడా ల్యాబ్స్ అయిన తర్వాత చెక్స్ పంచుతున్నారు. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు స్థానిక అసలు కార్పొరేటర్లకు కూడా సిట్టింగ్ కార్పొరేటర్లకు కూడా ఇక్కడ ఆ కార్యక్రమాలు స్థానిక కార్పొరేటర్లకు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళకి ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఇష్టం ఉన్నట్టు ప్రైవేట్ ప్రోగ్రాంలా చేయడం, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడే కాదు అన్ని డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి ఇదే కొనసాగుతుంది. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 500 చెక్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూషన్ చేయమంటే ఇప్పటికి చేయట్లేదు. పేద ప్రజలకు ఏం తెలుసు పాపం, వాళ్ళు చెక్స్ వేసిన తర్వాత ల్యాబ్స్ అయినాయి అంటున్నారు, కావాలని కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్ గారికి చెక్స్ వస్తున్నాయో అప్పుడే డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి అన్నీ కూడా చెక్స్ ల్యాబ్స్ అయిన తర్వాత పంచే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. జై రేవంత్ అన్న. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లకు కనీస సమాచారం ఇవ్వట్లేదు. దాంతో పాటు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఫోటోలు వేయట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లకు కూడా ఎక్కడ కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీస సమాచారం ఇవ్వకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఓవైపు పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా తోపులాట జరుగుతుంది. వారందరినీ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అయితే చెదరగొడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. విడుదల సుశాంత్ నుమాని